కొంత గ్యాప్ తర్వాత వానలు పడుతుండటంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో పెద్దగా నీరు లేకపోయినా ఎగువన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టికి మళ్లీ ఇన్ఫ్లో భారీగా పెరుగుతోంది. వారం క్రితం పడిన వర్షాలతో డ్యాంలోకి దాదాపు 90 టీఎంసీల వరద వచ్చి చేరింది. అయితే కొంత గ్యాప్ తర్వాత మొన్నటి నుంచి పశ్చిమ కనుమల్లో మళ్లీ వర్షాలు పడుతుండటంతో 60,000 క్యూసెక్కుల వరద ప్రారంభమైంది. దీంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది. వర్షాలు ఇలాగే పడితే 2 రోజుల్లో డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, సునీత, ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో నిన్న నుంచి కూడా మళ్ళీ ఆల్మట్టి డ్యామ్ కైతే వరద ప్రవాహం మొదలు కావడం జరిగింది. నిన్న 50,000 క్యూసెక్ల వరద ప్రవాహం రాగా ప్రస్తుతం 60,000 క్యూసెక్లకు పైగా కూడా వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయి నీటి మట్టం నీటి నిల్వ సామర్థ్యం మాత్రం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 93 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. దీంతో గేట్లకు సంబంధించి ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం కంటిన్యూగా వస్తుండటంతో ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా గేట్లు ఎత్తారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత ఏడాది 92 టీఎంసీలకు కెపాసిటీ చేరుకోగానే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. పైనుంచి వరద ప్రవాహం కూడా కొనసాగుతుండటంతో గేట్లను ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టు నీటిని అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మళ్ళీ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో ఈసారి సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం లేకపోవడంతో రైతులైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ మళ్ళీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి మళ్ళీ రైతుల్లో మాత్రం ఆశలు చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఆల్మట్టి డ్యాం కృష్ణా నది పరివాహక ప్రాజెక్టులో ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి మళ్ళీ వరద ప్రవాహం రావడం, ఆల్మట్టి డ్యామ్ కు వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా అనే ఆశతో అయితే రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వారం రోజుల పాటు భారీ వరద ప్రవాహం ఆల్మట్టి ప్రాజెక్టుకు రావడం జరిగింది. 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ వచ్చినటువంటి వరదతోటి వారం రోజులు వచ్చినటువంటి వరదతోటి 90 టీఎంసీలకు కూడా చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మళ్ళీ వరద ప్రవాహం మొదలు కావడంతో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే వరద ప్రవాహం కొద్ది రోజుల పాటు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తారనేది మాత్రం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ కావచ్చు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా అన్ని జలాశయాలన్నీ కూడా ఒట్టిపోయే పరిస్థితిలో ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు కూడా. కేవలం తాగునీటి అవసరాలకు కూడా సరిపడా కూడా నీళ్లు నిల్వ లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ఆలస్యంగా ప్రారంభమైనటువంటి ఈ వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. గత ఏడాది ఇదే జూలై మాసంలో మాత్రం అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టాలతోటి జలకలను సంతరించుకోవడం జరిగింది. దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా 3 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇదే జూలై మాసంలో రావడం జరిగింది. ఆల్మట్టి డ్యాం నుంచి మొదలుకొని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరకు కూడా జూలై చివరి నాటికి అన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా రావడంతో అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో గత ఏడాది అయితే ఈ సమయంలో గేట్లను ఎత్తడం జరిగింది. కానీ ప్రస్తుతం
జూన్ నెల నుంచి మొదలు కావాల్సినటువంటి వరద ప్రవాహం జూలై మాసం కూడా సగానికి అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా వరద అనేది దిగువకు రాకపోవడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు ఎగువ నుంచి పశ్చిమ కనుమల కురుస్తున్న వర్షాలతోటి వస్తున్నటువంటి వరదతోటి రైతుల్లో అయితే ఆశ చిగురుస్తుంది. వాతావరణ శాఖ తెలిపినట్టుగా కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో 4-5 రోజులు ఇదే వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం మాత్రం పెరిగితే ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తే అవకాశం అయితే కనపడుతుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.